నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. దీనికోసం కాసేపట్లో కలెక్టర్ హిమాంశు శుక్లాను 40 మంది కార్పొరేటర్లు కలవనున్నారు. నిన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి మంత్రి నారాయణ సమక్షంలో మేయర్పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్ల క్రితం 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. రూరల్ నియోజకవర్గం తరపున పొట్లూరి శ్రవంతి మేయర్గా ఎన్నికారు. అయితే మేయర్ దంపతులపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కూటమి కార్పొరేటర్లు చెబుతున్నారు. సపోజ్ ఇప్పుడు ఆ వెహికల్ ల్యాండ్ సైట్ లో చెట్లు విపరీతంగా పెరిగి గతంలో కౌన్సిలర్ చెప్పాం, సాక్షాత్ మీరే మా వార్డుకి విజిట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈఈ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు, ఏఈ గారు వచ్చారు, అందరూ వచ్చారు. వార్డులో చిన్న చిన్న సమస్యల గురించి చెప్పాం. బాగా ఇబ్బందిగా ఉండే సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాం. ఆ పంతుల వారిలో ఒక అప్రోచ్ లో ఇది చెప్పాం, కనెక్టింగ్ రోడ్డు చెప్పాం, చిన్న పని. అలాగే మన అధ్యక్ష వారి సభలో ఒక ఇల్లు చెప్పాం, అది చిన్న పని. అలాగే మన కాకల వారిలో చెప్పాం, అది చిన్న పని. ప్రతి కూడా చిన్న పని. ఈ రోజు మీరు ఇన్ని కోట్లు పెట్టి రోడ్డు రాజకీయ పెట్టి అన్ని చేసేది కొన్నిసార్లు గతంలో మీకు ఇది ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. దాంట్లో మెన్షన్ చేయలేదు, ఏమీ లేదు. కౌన్సిల్ ఎండేర్ మేయర్ గారి బిహాఫ్ లో సెక్రటరీ గారు రెస్పాన్సిబుల్. ఆమె డ్యూటీ అది, ఆమె జాబ్ అది, సెక్రటరీ జాబ్ అది. రోజా మేయర్ గారికి దీని గురించి పెద్ద నాకు తెలిసి చూస్తున్నా. కౌన్సిల్ అనేది మేయర్ గారి తరఫున అంటే ఆఫ్టర్ కమిషనర్ కౌన్సిల్ జరిగేటప్పుడు మాత్రం సెక్రటరీ గారు ఇస్ అంటే రెస్పాన్సిబుల్ పర్సన్. ఇది మాట్లాడాలా లేదా రకరకాల రాజకీయ ఆలోచన మీ ద్వారా గౌరవ కమిషనర్ గారిని, సార్ మన కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి అంతమ్మా, మన పండుగల పేరుతో విగ్రహాల పూజలో లేదా ఫోటో పేరుతో రాష్ట్రంలో నాకు తెలిసి మనకంటే పెద్ద కార్పొరేషన్ విజయవాడ, గుంటూరు ఖర్చు పెట్టినందుకు కూడా ఖర్చు పెట్టారు. కానీ సపోజ్ ఇప్పుడు ఆ వెహికల్ ల్యాండ్ సైట్ లో చెట్లు విపరీతంగా నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. దీనికోసం కాసేపట్లో కలెక్టర్ హిమాంశు శుక్లాను 40 మంది కార్పొరేటర్లు కలవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. మొత్తానికి మనం చూస్తే నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితిలో ఇప్పటికే కాసేపు క్రితమే నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర్ని 40 మంది కార్పొరేటర్ కలవడం జరిగింది. ఎవరైతే మేయర్ గా ఉన్నటువంటి పొట్టూరి శ్రవంతిని ఇటు దించేయాలని చెప్పి 40 మంది కార్పొరేటర్లు ఎవరైతే టీడీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు డిప్యూటీ మేయర్ రూత్ కుమార్ యాదవ్ తో పాటు కలిసి జాయింట్ కలెక్టర్ ని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క 40 మంది సంతకాలు ఏర్పాటు చేసుకొని పొట్లూరి శ్రవంతి అవినీతి పరురాలు అయ్యారు. ఆమె అవినీతి వల్ల ఇప్పటికే టీడీపీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాదాపు కూడా ఈ యొక్క 4 ఏళ్లలో 7 సార్లు మాత్రమే సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ సమక్షంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కార్పొరేటర్లంతా కూడా నిర్ణయించుకున్నారు. నిన్న దాదాపు కూడా 1 గంట నుంచి 3 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని పొట్లూరి శ్రవంతికి సంబంధించినటువంటి 5 ఏళ్ల కాలం ఆమె ఎస్టీ సామాజిక వర్గం రిజర్వేషన్ సంబంధించింది. అయితే 4 ఏళ్ల దాకా కూడా విశ్వాసం పెట్టడానికి లేదు కాబట్టి ఆమె నిన్నటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి 40 మంది కార్పొరేటర్లు దాదాపు మనం చూస్తే 4 ఏళ్ల క్రితం 54 డివిజన్లకి, అంటే నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్లు ఉన్నాయి, 26 రూరల్ ఉంటే 28 టౌన్ పరిధిలో ఉన్నాయి. ఈ యొక్క 54 డివిజన్లకు సంబంధించి దాదాపు కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న నేపథ్యంలో 54 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. రూరల్ నియోజకవర్గం తరఫున మేయర్ గా ఎన్నికైనటువంటి పొట్టూరి శ్రవంతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వేయడంతో ఆయన వెనకాలే వెళ్లిపోయినటువంటి పరిస్థితిలో మరలా వైఎస్ఆర్సీపీ రూరల్ అభ్యర్థి ఎవరైతే ఎన్నికల ముందు ఎవరైతే ఉన్నారో సో ఆయన వైపు
ఈమె వెళ్లడంతో ఒక్కసారిగా కూడా రాజకీయంగా కొంత అలజడైతే రేగిందని చెప్పవచ్చు. వైసీపీలోనే కొనసాగిన మేయర్ శ్రవంతి దంపతులకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక జలక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే మరలా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి వైపు పొట్లూరు శ్రవంతి రాజీనామా చేసి వచ్చినప్పుడు కూడా ఆమెని దీంట్లోకి అంటే టీడీపీ పార్టీలోకి కూటమి పార్టీలోకి రాణించుకోలేదు. సో మేయర్ శ్రవంతి ఒంటరిగానే మేయర్ గా వెళ్ళింది. అయితే మేయర్ వల్ల కొంత అప్రష్టపాలు అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కార్పొరేటర్లంతా కూడా భావించడం జరిగింది. టీడీపీలో 40 మందికి పైగా కూడా కార్పొరేటర్లు ఉన్నారు. వారంతా మేయర్ శ్రవంతి వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే మేయర్ శ్రవంతి దంపతులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి కమిషనర్ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి అనేక భవనాలకు అనుమతులు ఇచ్చినటువంటి మేయర్ భక్త జయవర్ధన్ ఎవరైతే ఉన్నారో కొంతకాలం ఆయన జయవర్ధన్ జైల్లో కూడా ఉండడం జరిగింది. తాజా నిర్ణయంతో నెల్లూరు సిటీ తరఫున నూతన మేయర్ గా ఎన్నిక అవకాశం కల్పించడం జరుగుతా ఉందని చెప్పి ఒక సమాచారం అయితే బయటపడతా ఉంది. మేయర్ ని ఎన్నుకుంటారా లేక ఇన్ఛార్జ్ మేయర్ ని కొనసాగిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఇన్ఛార్జ్ మేయర్ గా ఉండాలంటే ప్రస్తుతం వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఎవరైతే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు. సో రూప్ కుమార్ యాదవ్ ను కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగించాలనే ఆలోచనలు అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా 40 మంది కార్పొరేటర్ బలం ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లు అంతా కూడా ప్రస్తుతం మేయర్ గా ఉన్నటువంటి పొట్టూరు శ్రవంతిని గద్దించేంత వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఒకవైపు వాళ్ళు ముఖ్యంగా చెప్తా ఉన్నారు. 40 మంది మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలోనే అవిశ్వాసానికి వెళ్తే ఖచ్చితంగా కూడా మేయర్ పదవి దక్కుతుందనే ఆలోచన అయితే టీడీపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే నారాయణ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతోనే కలెక్టర్ ను గెలవడానికి వెళ్తే కలెక్టర్ ప్రస్తుతం అయితే ఆయన వేరే వర్క్ లో ఉండడంతో డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జేసీ ఉన్నటువంటి వెంకటేశ్వర్ను కలిసి 40 మంది సంతకాలు ఇచ్చినటువంటి కాగితం ఏదైతే ఉందో దాన్ని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తర్వాత కింద మీడియా సమావేశం ఏర్పరిచి ఇదంతా కూడా మేయర్ పోటూరు శ్రవంతి అవినీతి వల్లే ఈ కార్పొరేషన్ లో చెడ్డ పేరు వస్తుంది. సో అందువల్ల మేమంతా కూడా 40 మంది కలిసి పోటూరు శ్రవంతిని తీసుకున్నామని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.